అనేటప్పటికి ఆవిడ హడిలిపోయి స్పృహ తప్పి పడిపోయింది. నిన్ను చంపేస్తాను, నేను చచ్చిపోతానంది. మీరు సింహప్రాణం తెరవండి కావాలంటే. పార్వతీదేవి నంది, వీడా నీ కల్లుడు, దీనికోసమే ఇంత తపస్సు, వీడునా అల్లుడు ఏమిటే, వీలు లేదండి అనేటప్పటికి వెంటనే తన స్వరూపం ఏమిటో చూపించాడు మహానుభావుడు. కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరం విచిత్రవసనం ఛాదానాభూషణ భూషితం అని నిజంగా ఎంత అందాన్ని ప్రదర్శించాడంటే ఆ రోజున మహానుభావుడు అలా కనపడేటప్పటికీ సుప్రసన్నం సులావణ్యం సుహాసంచ మనోహరం గౌరాభం యుతితం యుక్తం చంద్రరేఖా విభూషితం సూర్యేణ చిత్రితం మూర్ధ్ని చంద్రదండ విరాజితం అని వీళ్ళందరూ గంగా చ యమునా చైవ విధర్తస్మను చామరే అని వెనకాతల గంగా యమున వచ్చి ఉత్తరీయం పట్టుకుని నడుస్తుంటే సూర్యుడు గొడుగు పడితే చంద్రుడు ఆ పక్కన నిలబడి వింజామర వీస్తుంటే కోటి సూర్యుల పగిది నడిచి వెళ్ళిపోతున్నాడు. తెల్లబోయింది మేనకాదేవి, ఏమిటి ఇప్పుడు ఇలా కనబడ్డాడు, ఇప్పుడు ఇలా కనబడుతున్నాడు ఏమిటని. ఎందుకనలాగా త్రికరణ శుద్ధిగా మేనకా హిమవంతులు కన్యాదానం